నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పౌరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. భక్త బాంధవ్యభ్యో నమో నమః. వీక్షణా బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు సోమవారం, చాలా విశేషమైన రోజు మనకి. శుక్రవారం మీకేం చెప్పాను నేను? సోమవారం వచ్చి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలి అనే దాన్ని తెలియచేస్తూ మాట్లాడుతూ ఉండేవన్నప్పుడు అది అలాగే పోస్ట్ పోన్ అయింది. ఇంకా ముద్ర గురించి చెప్పాలి, దేవుడు ఎలా వేడుకోవాలని చెప్పాలి, అక్షంతల్ని ఎలా సమర్పించాలి అని కూడా చెప్పాలి. చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చే శనివారం కూడా ఏం కార్యక్రమం తెలుసా? మన గండాంతరాలు చూశారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మీకు ఎప్పుడు అదృష్టం వస్తుంది. ఏ సంవత్సరం మీకు అదృష్టం, ఏ సంవత్సరాల్లో మీకు అదృష్టాలు. ఇప్పుడు చెడు సంవత్సరాలు నేను చెప్పేసాను, అదృష్టం వచ్చేవి మీకు 23వ సంవత్సరమా, 24వ సంవత్సరమా, 25వ సంవత్సరమా, 30 సంవత్సరం మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్లు వచ్చేస్తాయి. అది వచ్చే శనివారం రాత్రి 10:30కి నేను మళ్ళీ వచ్చి అప్పుడు నేరుగా వచ్చి తెలియచేస్తాను. అయితే ఈరోజు మనము తెలుసుకోవాల్సిన కృతజ్ఞతల గురించి. తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పండి అని చెప్పాను నేను. మీరు వెళ్ళి కాలికి అభిషేకం చేయకపోయినా రోజు ఉదయం లేచిన వెంటనే, అమ్మ నాకు ఈ జన్మను ప్రసాదించినందుకు నాయన నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, నన్ను ఎప్పుడూ ఆశీర్వాదించు తల్లి అని మనసులో వేడుకోండి. ఖచ్చితంగా ఆ భగవంతుడు మానసికంగా మీకు వాళ్ళ ఆశీస్సులు మీ పైన ఉంటాయి. మీకు ఎంతే శత్రుత్వం ఉండొచ్చు, తల్లిదండ్రుల పైన కూడా శత్రుత్వం ఉండాలండి. ఎందుకంటే కొడుకు కూతురులే తల్లిదండ్రుల పైన కేసులు వేసిండేది నేను చూస్తున్నాను. స్వయాన కొడుకే తండ్రి పైన కేసు. ఏమని? ఇది నా ఆస్తి సొత్తు, నాకు రావాలి, నా తాత సొత్తు, ఇది నాకు రావాలి, పిచ్చాదిత సొత్తు. సరే, నేను ఉండే రోజులు నేను ఉంటాం కదా, నేను చనిపోయిన తర్వాత నీకే వస్తుంది కదా. లేదు, నువ్వు అనుభవించడానికి నువ్వు ఆల్రెడీ అన్ని నష్టం చేసి పెట్టేశావు. ఇది ఉండేది నీకు వదిలితే అది కూడా వెళ్ళిపోతుంది. అదేంటో అండి, నిజంగా మన పుట్టుకతో ఆస్తులు మోసుకొచ్చినట్టు మాట్లాడతారు జనాలు. పుట్టుకతో తల్లి గర్భంలోనే మనం బయటకు వచ్చినాగానే లోపల సంఖలో నా ఆస్తి పేపర్లు ఇలా బయటకు వచ్చినట్టు అలా ఉండదు. అర్థమైందా? మనం సంపాదన చేసుకొచ్చేది ఏంటి? పాపమా పుణ్యమా? వెనక జనంలో ఏం చేస్తాం అదే మూటుకు వస్తాం. ఆస్తులు కాదు. ఏదో గొప్పవారు మన కోసం కొంచెం సంరక్షించింది, బతికేని రోజులు ఉండి మన పుట్టే బిల్ల ఆశీర్వాదంగా వాళ్ళ కష్టాలకి అవుతాయని చేసి పెట్టినారు. అది మన కర్మ. మనకు రాలేదు మన కర్మ. కష్టపడుతూ బతికేయాలి. ఏదో వస్తుంది నాన్న పైన కోటుకు వేయడం, వీళ్ళ పైన కోటుకు వేయడం, అన్నార్థముల పైన. నీకు అనుభవించాలి అనే యోగం అంటే ఖచ్చితంగా అనుభవిస్తావు. ఒక ఆవిడైతే నిజంగా చాలా బాధ వేసింది. రీసెంట్గా 15 days బ్యాక్ ఈ పుష్కరాల ముందు, దాదాపు పుష్కరాల ముందు మా ఆఫీస్కి ఒక ఆవిడ వచ్చింది. ఆమెకు 3 కూతురు, తల్లి అంతే, వేరే ఇంకెవరు లేదన్నమాట. ఆ తాతకి 2 పెళ్ళాలు. ఆలోచించండి. ఈమె ఫస్ట్ 3 కూతుర్లు, ఈమెకు మగపిల్లలు కాలేదు, నాకు సంతానంగా మగపిల్లలు కావాలని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకునేసాడు. అప్పుడు వీళ్ళకి బాధ వేసి బయటకు వచ్చేసారు. వీళ్ళు 3 పిల్లలు తీసుకొని ఈమె వచ్చేసింది అమ్మోళ్ళ ఇంటికి. తర్వాత ఆమెకి వచ్చిన ఆమెకు కూడా పెళ్లి కాలేదు. అలాగే ఓకే జరిగాయి అనుకొని వీళ్ళు సంబంధమే మళ్ళీ జరిగాయి అనుకొని కలకుండా అయిపోయారు. అలాగే పెరుగుతూ వీళ్ళకు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళకి ఏదో శక్తిగా పెళ్లి చేశారు. వాళ్ళు 3 ఎలాగో అలా బతుకుతూ ఉన్నారు. అయితే వీళ్ళ నాన్న సరిపోయారు. సరిపోతానే వాళ్ళ నాన్న ఒక పెద్ద బంగ్లా కట్టుకొని మంచిగా రెంట్ ఎట్టిగించుకొని ఉన్నాడు. ఆ బాడీకి వసూలు చేసుకొని ఆమె 2వ భార్య ఉండింది. ఆమె కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరికి రావాలి? వీళ్ళకే రావాలి. ఒక 6 నెలలు 1 month వాళ్ళకి తెలీదు చనిపోయిండే విచారం. ఆ దాంట్లో ఉన్నోళ్ళు ఎవరికో చెప్పారు ఇంట్లో. అంతేనండి, వీళ్ళకి తెలియకుండానే ఆ ఇంట్లో అన్ని డాక్యుమెంట్ రెడీ అయిపోయాయి. డూప్లికేట్ డాక్యుమెంట్స్ రెడీ చేసేసి ఆ ఆస్తి మాది అని వీళ్ళు వాళ్ళు కూర్చొనేసారు. ఎలా ఆస్తి మీద అవుతుంది? ఒరిజినల్ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా అంటే
ఇది ఒరిజినల్, చెక్ చేసుకోండి. 20 సంవత్సరాల నుంచి అది కోర్టులోనే ఉండంట. 20 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఇల్లు ఉండేదానికి ఇల్లు లేదు, ఏమీ లేదు, దాన్ని కాసుకున్నారు. చాలా పేదవారు. ఎలాంటి పేదవారు అంటే ప్రతి వారానికి ఒకసారి 1 కేజీ 2 కేజీలు బియ్యం తెచ్చుకొని తినేవారు అనుకోండి. వాళ్ళ తాతగారు కోటాధిపతులు, చూడండి వీళ్ళకి ఎలా పరిస్థితితో, కూతురికి భిక్షాధిపతులు. ఎంత పరిస్థితి ఇవన్నీ తెలుసుకుంటే మన ఇంట్లోనూ ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఎంతో ఉండొచ్చు, కానీ వాళ్ళకి మోసం చేసే వాళ్ళు భగవంతుడు ఊరికే పెడతారా? ఉన్ని అది కృతజ్ఞతల విచారణలో మోసం వద్దు, కృతజ్ఞతలు విచారం తెలియచేయాలి. అలా తల్లిదండ్రులు మీకు ఎంత శత్రువులైనా కూడా, ఏం చేసినా కూడా మానసపూర్వకంగా ప్రతిరోజు ఉదయాన్నే కృతజ్ఞతలు చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మీ జీవితంలో రోజుకి పైకి వెళ్తూనే ఉంటారు. సక్సెస్సే ఉంటుంది, అది సత్యం. చూద్దాం ఈరోజు మొదటి కాలర్ చీరాల నుంచి జ్యోత్స్న కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి జ్యోత్స్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ నక్షత్రం చెప్పండి. శ్రవణ నక్షత్రం 1వ పాదం. సరేనండి, మాట్లాడాను గురుజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ గారు. మీ కాల్ కోసం ఎన్నో నెల నుంచి వెయిట్ చేస్తున్నాను, రోజు పంపిస్తున్నాను. సరే తల్లి. అంటే ఉద్యోగం గురించి ఆరోగ్యం గురించి అడుగుదామని. ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నానండి, సెకండ్ ఇయర్. ఎంటెక్ కంప్లీట్ కాలేదా ఇంకా? రేపు సెప్టెంబర్కి అయిపోతుందండి. ఓకే, కంప్లీట్ అవుతుంది. మంచి ఉద్యోగం వస్తుంది తల్లి, ప్రాబ్లం లేదు. నీకు హెల్త్ ఇష్యూస్లో వచ్చి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం, తర్వాత థైరాయిడ్ వస్తుంది తల్లి, జాగ్రత్తగా ఉండాలి. నాకు సిస్ట్ ఉందని చెప్పారు, ఆపరేషన్ చేయాలి, తగ్గకపోతే అన్నారు. చూపిస్తుంది జాతకంలో, అంటే ఆ గ్రహస్థితిని బట్టి రమణ శాస్త్రంలో నీకు యూట్రస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. అది సిస్ట్ నీకు అలాగే మెడిసిన్స్ తీసుకోవాలి, ఆపరేషన్ వరకు అవసరం లేదు. ఆ మెడిసిన్ తీసుకొని తర్వాత నేను యోని ముద్ర అనేది ఇంతకు ముందు చూపించాను మీకు ఒకసారి టీవీలో. ఎస్, ఆ ముద్రని ప్రతిరోజు ఒక 40 minutes ఆ ముద్రని ఒక 6 months నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఎనీ ఇన్ఫెక్షన్స్ నీకు యూట్రస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్ లైఫ్లోనే రాదు, అలా అవుతుంది. చాలా మంచిగా ఉంటావు. అయితే ఎగ్జామ్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నీకు ఉద్యోగం అయితే రెడీ ఉంది తల్లి. కొంచెం హార్డ్ వర్క్ చేయను, నీకు బద్ధకం చాలా. గవర్నమెంట్ ఉద్యోగం సాఫ్ట్వేర్ చూడమంటారా? సాఫ్ట్వేర్ లోనే చూడండి తల్లి, సాఫ్ట్వేర్ లోనే వెళ్ళండి, బాగుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, దాంట్లో ఇంటర్వ్యూ రాలేదు, ఒకటి మాత్రం క్వాలిఫై అయ్యాను. లక్ లేదు, లక్ తక్కువ. ప్రభుత్వ ఉద్యోగంలో నీకు సూర్యుని ఇది లేదు తల్లి. నీకు అదే సాఫ్ట్వేర్ వెళ్తావు అనుకో, విత్-in 2 years నీ విదేశాలు కూడా వెళ్ళే యోగం ఉంది, చాలా బాగుంది. అందువల్ల నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. మీరు సాఫ్ట్వేర్లోనే ట్రై చేయండి, లైఫ్ హ్యాపీగా ఉంది. బద్ధకం పోవాలి మెయిన్, అది చూసుకోండి. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం ఏం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది పాటించండి, అంతా మంచిగా జరుగుతుంది. ఎన్నో కూతురు మీరు? నాన్నగారికి 2 కూతురుందండి, అక్క ఒకటి, నేను. మీరేం చేయాలంటే రోజు ఉదయమే ఈ ముద్ర వేసుకోండి. నేను చెప్పిన ఇంతకు ముందు యోని ముద్ర అని చెప్పిన, అది వేసుకొని ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకోండి. ప్రతి సోమవారము శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి, ఇంట్లోనే శివలింగం ఉంటే లేదా శివాలయంలో ఎక్కడైనా లింగం ఉంటుంది, ఆ శివలింగం పైన తేనెతో కాస్త తేనె నీళ్లు 2 కలిపి అభిషేకం చేసుకొని రండి. లేదా బెల్లం నీళ్ళు అయినా సరే ఇంకా మంచిది. బెల్లము నీళ్ళలో కలిపేసి ఆ నీళ్లతో అభిషేకం చేసుకొని రావాలి. ఇలా 16 వారాలు చేసుకోండి. లైఫ్ లాంగ్ చేసుకుంటే నీకు ఇంకా మంచి అదృష్టం కలిసి వస్తుంది తల్లి. వేరే ఇంకేం అవసరం లేదు. ప్రతి గురువారం మంచి ఉద్యోగం నాకు లభించాలి, క్యాంపస్లోనే నాకు ఉద్యోగం రావాలి, లేదా ఇంటర్వ్యూకి వెళ్తానే నేను సక్సెస్ కావాలని ప్రతి గురువారము గురువుకి ఇప్పటి నుంచినే నయతి దీపం వెలిగిస్తూ ఉండండి. ఇంకా 2 months సెప్టెంబర్ లోపు నీకు ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది, అంతలోపల పూజాను కంప్లీట్ అవుతుంది, ఉద్యోగం వచ్చేస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురుజీ, ఒంగోలు నుంచి జయప్రద కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి జయప్రద గారు. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి, జయప్రద నా పేరు. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రాలు అయితే తెలియదండి మాకు, అసలు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కూడా. 54 ఏళ్ళండి, 55 ఉంటుందండి. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్తే స్వామి, మీ పాదాలు బంధువులకు తట్టుకోటి నమస్కారాలు స్వామి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి, మా ఆశీస్సులు ఉంటాయి. ఏం తెలుసుకోవాలి మీ గురించి?
నా గురించేనండి, పిల్లలు, నా సంసారం గురించి స్వామి. 54 సంవత్సరాలు, ఇంకేం సంసారం అంది, పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయారు. చెప్పండి స్వామి. మీ ఇంటి దేవుడు ఎవరు తల్లి? నేను ఇంటి దేవుడు అంటే లలితా మాతని వాళ్ళని చేస్తున్నాను స్వామి, శివుణ్ణి అందరికీ చేస్తుంటాం. మీ నాన్నకి ఎన్నో కూతురు మీరు? రెండో కూతురునండి, అక్కయ్య తర్వాత నేను. అక్కయ్య పేరేంటి? అక్కయ్య పేరు లక్ష్మీ కుమార్ అండి. ఓకే, సరే తల్లి. జాతకం చాలా బాగుంది. మీ జాతకంలో గురుస్థానము, కుటుంబ స్థానం చూపిస్తుంది. కుటుంబ ప్రశ్న పెట్టారు. కుటుంబంలో అన్ని బాగున్నాయి తల్లి, కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఒకరిలో ఒకరు ప్రశాంతత లేదు. ఫ్యామిలీలో భర్త నుంచి భార్యకు, భార్య నుంచి పిల్లల నుంచి అన్నిట్లోనూ ప్రశాంతత లేదు. కుటుంబంలో ప్రశాంతత అనేది పోతుంది రోజు రోజుకి. జన్మ జాతకంలో ఇది ఒక కులదైవ శాపము అని కూడా చూపిస్తుంది. మీ ఇంటి దేవుడు ఎవరు? లలితామాత కాకుండా వేరే ఇంకేమో ఉంది తల్లి? శివుణ్ణి, వెంకటేశ్వర స్వామి అండి. మా అమ్మ వాళ్ళు చేస్తున్నది లక్ష్మీ నరసింహస్వామి. మీ అమ్మ వాళ్ళు కాదు తల్లి, మీరు పెళ్లి చేసుకున్నారు కదా ఆ ఫ్యామిలీ? ఆ ఫ్యామిలీ అంటే వాళ్ళు మామూలుగా సాయిబాబాని చేస్తున్నారండి ఇప్పుడు. అంతకు ముందు ఏమో మా అత్తగారు వాళ్ళు ఊరికే నమస్కారాలు చేసి, సూర్య నమస్కారాలు ఎంతవరకే ఏం చేసేవాళ్ళు కాదు. కానీ ఏదో ఉంది తల్లి, కొంచెం విచారించి చూడండి. ఎందుకంటే వాళ్ళు ఏదో పొలాల్లో పూజ చేసేవారు వాళ్ళ పూర్వీకులు. వాళ్ళ నాన్నకి ఎన్నో కొడుకు అతను? నాలుగో కొడుకు అండి ఆయన. అతనికి తమ్ముడు ఉన్నారా? తమ్ముళ్ళు ఉన్నారండి 6 వాళ్ళు. వాళ్ళందరూ బాగున్నారు? అందరూ బాగున్నారు. మా ఒక్క ఫ్యామిలీనండి. మా వారి గురించి మేమే కష్టాలు పడుతున్నాం మొదటి నుంచి ఇప్పటిదాకా. మీరు అయితే వాళ్ళ ఇంటి దేవుడిని ఫాలో చేస్తున్నారు, మీరు వదిలేస్తారు అంతే. సింపుల్, వేరే ఇంకేం లేదు. మీరు ఎక్కడ తిరిగి చూసినా ఇక్కడ కులదైవ శాపాన్ని వదిలేశారు. ఆ శాపం వల్ల వీళ్ళ వంశం బాధపడుతుంది అని ఉంది. వాళ్ళు తెలుసుకున్నారు, దాన్ని ఫాలో చేస్తున్నారు. మీరు వాళ్ళు సాయిబాబా అన్నారు, మీరు చూస్తే లలిత అదే చేసుకున్నారు. ఇలా అయిపోతే ఎలా? ఒక కులానికి ఒక దేవుడు అని ఉంటుంది. ఫస్ట్ ఆమె కావాలి. మన వంశస్థులు ఎవరు అంటే ఇంటి పేరు ఏదైనా ఉంటుంది, ఒక ఋషి ఉంటాడు, ఒక ఇంటి, అలా కులానికి ఒక దేవుడు ఉంటాడు. దాన్ని ఫాలో చేయాలి. మీరు అది మర్చిపోయారు. ఫస్ట్ దాన్ని వెళ్ళి ఆ దేవుణ్ణి తలుచుకొని మీరు ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు అభివృద్ధిలో వచ్చేస్తారు. ఇంట్లో ప్రజెంట్ అయితే మీకోసం, మీ ఫ్యామిలీ అభివృద్ధి కోసం మంచిగా అవ్వడానికి 48 రోజులు రోజు మహాలక్ష్మి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రం పఠించండి. కనకదార స్తోత్రం పఠిస్తూ ప్రతి సోమవారం 7:30 నుంచి 9 లోపు శివాలయంలో శివునికి బిల్వార్చన చేసుకొని రండి. పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణ వ్రతాలు ఎక్కడైనా దేవాలయంలో చేపిస్తూ రండి. మీరు ఖచ్చితంగా రోజు రోజుకి అభివృద్ధి వచ్చేస్తారు తల్లి. మంచిదే అవుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. నమస్తే. గురుజీ, మచిలీపట్నం నుంచి గీతా కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి గీతా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించే మేడం. నా పేరు గీత, ధనిష్ట నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ 25/7/1975, ఉదయం 8:20కి అండి నేను పుట్టింది. ఉదయం 8:20. సరేనండి, మాట్లాడాను గురుజీతో. నమస్తే అమ్మా. నమస్తే సార్, చాలా పాదాభివందనాలు గురుజీ. మీ కాల్ కోసం చాలా వెయిట్ చేస్తున్నానండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. చాలా కష్టాల్లో ఉన్నానండి. పుట్టింటి వైపు నుంచి బాగా బాధల్లో ఉన్నానండి ఇప్పటిదాకా. అత్తగారు ఇంటిలో ఆ వైపు పిల్లలు లేక 10 సంవత్సరాలు పూజలు చేస్తే 2 పిల్లలు పుట్టారండి. మా వారికి నాకు ఎప్పుడు కష్టాలేనండి. అయిన వాళ్ళందరినీ నమ్ముతాం, అందరికి చాకరీ చేస్తాం. మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి మాకు ఓపిక లేకుండా పోయిందండి. ఎవరికి హెల్ప్ చేసినా గానీ మేము ఇంట్లో ఆవుల్ని ఇంట్లో గోపూజ చేస్తామండి. రోజు శివాలయానికి వెళ్తామండి, వేణుగోపాల స్వామి గుడికి వెళ్తామండి. మా పిల్లలు కూడా టెంపుల్ కి వెళ్తారండి. సంవత్సరానికి ఒకటి తీర్థయాత్ర కూడా చూస్తామండి. మొన్న ద్వారక కూడా వెళ్ళాం సార్. 4 జ్యోతిర్లింగాలు చూసి వచ్చామండి. మా వారికి బాగా దైవ భక్తి అండి. తెల్లవారుజామున 5:30కే చేస్తాము. మీరు చెప్పిన కానించి ఇంకా 5:30 నుంచి కనకదార స్తోత్రం, మార్నింగ్ ఈవినింగ్ కనకదార స్తోత్రం, మీరు చేసేవన్నీ కూడా మీరు చెప్పే యోగక్షేమాలన్నీ చేస్తామండి. సరే తల్లి, మంచిది. హలో, వ్యవసాయం చేస్తారా మీ భర్త? నా భర్త వ్యవసాయమేనండి. తర్వాత ముందు ఎరువుల షాపు పెట్టారండి, దాంట్లో లాస్ అయిందండి. మా పుట్టింటి వారు, మా అమ్మ, మా నాన్నగారు నాకు ఆస్తి రాసిచ్చి మళ్ళీ తిరిగి తీసేసుకుని మా అక్కకి నాకు ఇవ్వకుండా మా అన్న పోట్లాడి మొత్తం తల్లిదండ్రుని కూడా కట్ చేసేసారండి. ఏమవుద్దండి? పుట్టింటి వైపు ఆస్తి ఏమన్నా వస్తుందండి? వస్తుంది తల్లి, నువ్వేం భయపడకు. కాదు తల్లి, నేనే చెప్తూ ఉంటాను, ఆడపిల్లలు ఇక్కడ సుఖంగా ఉంటే పుట్టింటి వారు బాగుంటారు. మీరు ఎప్పుడు ఇలా బాధపడుతుంటే వాళ్ళు ఎక్కడ బాగుంటారు తల్లి? వాళ్ళకి 100 కోట్లు వచ్చినా వాళ్ళు బాగుపడరమ్మా. అది సహజం కదా, దేవుడే సృష్టి. చెప్తూ ఉంటారు పెద్దవారు ఎప్పుడు కూడా, ఇంట్లో మీరు బాగుంటేనే తనే అన్న వాళ్ళు బాగుంటారు. మీరు బాగలేకుంటే ఎక్కడుంటారు? మీ ఆస్తి లాక్కొని వాళ్ళు ఏం బాగుపడతారు?
అది ఇప్పుడు వాళ్ళకి మాకు ఉమ్, అవును సారు. ఇప్పుడు నాకు సొంత ఇల్లు అని ఒక ఇల్లు కట్టుకోవడం అంటూ పుట్టింటి తరపు నుంచి ఆస్తి గాని ఏమన్నా వస్తదండి? వస్తుంది తల్లి, నువ్వేం భయపడకు. నేను కొన్ని వాళ్ళే ఇస్తారా లేకపోతే సివిల్ గా వెళ్ళమంటారా? నువ్వు సివిల్గానే వెళ్ళిపో తల్లి, కోర్టు ద్వారాగా? కోర్టు ద్వారా వెళ్ళండి. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడిగితే ఇది చేస్తే అది చేస్తే చెప్పి గొడవలయ్యి గలాటయ్యి తర్వాత తీసుకోండి ఇస్తామని మీరు పనికిరాంది ఏదో రాసి పెడితే అది తర్వాత దాంట్లో ఏదో చికాకులు వచ్చి అది మీకి కాకుండా వాళ్ళకి కాకుండా మళ్ళీ కోర్టుకు పోయే బదులు కంప్లీట్గా సివిల్గా నాది ఏముందో నాకు రావాలి అని తెలుసుకొని మీరు కోర్టుకు పోయండి. అది గవర్నమెంట్ ప్రభుత్వం అందరికీ ఒకటే కదా, అందరికీ సమాన హక్కు అని ఇప్పుడు చేసి పెట్టాయి. దాని ప్రకారంగా వస్తుంది, రానే వస్తుంది. ఎక్కడ వెళ్తుంది? దాంట్లో విజయం లభించడానికి నేను పరిహారాలు ఇస్తాను. అర్థమైంది కదా? పరిహారం ఏం చేయమంటారండి? అది తొందరగా పుట్టింటి వారి ఆస్తి రావాలంటే అవి సరే తల్లి, పరిహారాలు రాసుకోండి, నేను చెప్తాను ఒక్కొక్కటే. ప్రతి గురువారం నరసింహస్వామి దేవాలయంలో తులసి హారం ఇచ్చి నెయ్యి దీపం వెలిగించాలి. మళ్ళీ ప్రతి శనివారం కాలభైరవ దేవాలయంలో వెళ్ళి బూడిద గుమ్మడికాయ పైన యాప నూనెతో దీపం వెలిగించాలి. అమావాస్య రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయించాలి. ఈ 3 చేసుకుని ఒక 16 వారాలు ఒక 5 అమావాస్యలు చేసుకునేస్తే అది కంప్లీట్ అయ్యే లోపే పుట్టింటి తరపు నుంచి మీకు విజయం లభిస్తుంది తల్లి. నేను చెప్పింది చక్కగా చేయండి, త్వరలోనే మీకు అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఎక్కువ వాళ్ళని బాధ పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీ తోడ పుట్టిన వారే కదా. చక్కగా చూసుకొని ఏదో సర్దుకుపోవడం ప్రయత్నించండి తల్లి. ఎప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ హైదరాబాద్ నుంచి లక్ష్మీప్రియ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మీప్రియ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. మీ అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. మనోజ్ఞ సంతోషి మేడం పేరు. 9/9/1999 అండి. 9/9/1999. పుట్టిన సమయం 3:60 మేడం. మధ్యాహ్నమా? మధ్యాహ్నం మేడం. ఓకేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నాకు మీ కాల్ కలవటం చాలా సంతోషంగా ఉంది గురూజీ. మంచిది, మీ అమ్మాయి అదృష్టవంతురాలు. చాలా బాధలు అన్నా గురూజీ, నేను కూడా కొంచెం పాప గురించి చెప్తారని చూస్తాను తల్లి. అవును, 9/9/99 అంటే అది నార్మల్ డెలివరీయా సిజరీనా? నార్మల్ డెలివరీ గురూజీ. వెరీ గుడ్, మంచి డేట్లు. అందరూ ఈ టైంలో చాలా సిజరీన్ చేసుకోండి. నువ్వు అదృష్టవంతురాలే తల్లి. మీ అమ్మాయి 9/9/99 బాగుంది, జాతకం బాగుంది. పుబ్బా నక్షత్రము, సింహ రాశిలో జన్మించింది, శుక్ర మహాదశలో జన్మించింది. సరే తల్లి, ఎన్నో కూతురు ఈమె మీకు? ఫస్ట్ పాపే గురూజీ. ఫస్ట్ పాప. ఏం చదువుతుందమ్మా ఇప్పుడు? పాప ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్కి వచ్చింది గురూజీ. బైపీసీ గ్రూప్ ఇచ్చాము. అదే ఎట్లా ఉంటుందో కొంచెం చెప్పండి గురూజీ. వాళ్ళ డాడీ కూడా ఒంట్లో బాగుండదు గురూజీ, అనారోగ్యము. అంటే మేనమామని చేసుకున్నాను గురూజీ నేను. అయితే చాలా అనారోగ్యం గురూజీ. ఆయన ఇంట్లోనే ఉంటారు, ఏమి చేయరు ఆయన. ఆ పిల్లలంతా నేను చూసుకుంటా ఉంటాను. అయితే చదివారు కానీ ఎల్ఎల్బి చేశారు, ప్రాక్టీస్ చేశారు. ఉన్నట్టు ఉండి ఆయనకి పెరాలసిస్ లాగా వచ్చేసిన గురూజీ. హార్ట్ అటాక్ వచ్చింది. నేనే పాప వాళ్ళదంతా చూసుకుంటాను గురూజీ. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది గురూజీ. ఒక బాబు కూడా గురూజీ. సరే, ఇప్పుడు ఇల్లు సంసారం ఎలా గడుస్తుంది? ఎంత మెయింటెనెన్స్? అది కొంచెం ఇది వరకు ఒక ఫ్లాట్ ఉంది గురూజీ, అది అమ్మేసేస్తాము. కొన్ని ఉంటే ఇంకా అదే కొంచెం అట్లా వడ్డీలకి అట్లా తిట్టుకుంటా కొంచెం కాలక్షేపం చేస్తున్నాం గురూజీ. ఏదైనా బిజినెస్ మీరే ఏదైనా చేయొచ్చు కదమ్మా. ఏదైనా ఇప్పుడు మీరే ఏదైనా ప్రయత్నించాలి, ఎవరైనా చిన్నవాళ్ళు పెట్టుకొని ఏదైనా. నేను 10th చదివాను గురూజీ. ఇప్పుడు మనకి ఉద్యోగం చేయాలంటే 10th అని కాదు తల్లి, ఏదైనా స్మాల్ స్కేల్స్ ఏదైనా బిజినెస్ చేయడం. బయటికి వెళ్ళే అలవాటు అది లేదు గురూజీ. బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే చేయండి. అదే గురూజీ కొంచెం చూస్తున్నాను ఇప్పుడే, ఏదన్నా మిషన్ లాంటిది అలాంటివి ఏదైనా టైలరింగ్ చేయడము, సెల్ఫ్ ఎంప్లాయ్ లా మన కుట్టుకోవడము, లేదంటే మనం నేర్చుకోవడము, కటింగ్ ఇంట్లో చేయడము, బ్లౌజ్ పీసెస్ కటింగ్ చేయడము, డ్రెస్ పీసెస్ కటింగ్ చేయడము, నైటీ పీసెస్ కటింగ్ చేయడం, ఇలా అవుట్ సోర్స్ ఇస్తారు. అలా నేర్చుకుంటే ఇంట్లో ఏదో కలుగుతుంది. ఇప్పుడు భర్త అలా పేషెంట్, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, మనం వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఉండే ఆస్తి కరిగిపోతే మళ్ళీ ఎల్లుండి ఏం చేస్తారు? ఈ రోజుకి ఓకే, రేపు ఓకే, మరి తర్వాత అందువలన మీరు దాని గురించి ఆలోచించాలి. అయితే అమ్మాయిది మాత్రం చాలా బాగుంటుంది జాతకము.
ధనుర్లగ్నం జన్మించింది, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు బైపీసీ అయిన తర్వాత ఏం చదువుతుందంట? అంటే అదే MBBS లో జాయిన్ చేద్దాం గురుజీ. అదే అది కొంచెం ఎట్లా ఉన్నదో చెప్పండి గురుజీ. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి తల్లి అమ్మాయి. ఇప్పుడు ఎంత వచ్చింది ఎస్ఎల్సీలో? ఏం పర్సెంటేజ్ వచ్చింది? 8.5 వచ్చింది గురుజీ. సరిపోదు, 95 పై ఉండాలి, ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు సెకండ్ ఇంటర్లో కూడా 95 ఎబోనే తీయాలి. అమ్మాయి బాగా చదువుమని చెప్పండి. హాస్టల్లో పెట్టారా, ఇంట్లోనే ఉందా? అంటే ఇంట్లోనే ఉంది గురుజీ, రోజు వెళ్ళి వస్తుంది. సరే, బాగా ఇంట్రెస్ట్గా చదువుమని చెప్పండి, మంచి సీట్ అయితే వస్తుంది. తర్వాత అమ్మాయి లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా లైఫ్, మంచి డాక్టర్ అవుతుంది. కార్డియాలజీ అని చూపిస్తుంది, కుజుడు బాగున్నాడు, కార్డియాలజీ అవుతుంది, చేయగలదు అమ్మాయి. పీజీ వరకు వెళ్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చేస్తుంది. బద్ధకం చాలా, అది తగ్గించాలి. మండుతనం చాలా, ఏం అర్థం చేసుకోదు అసలు, అది కొంచెం తగ్గించాలి. ఉదయం త్వరగా లేవమని చెప్పండి, రాత్రి త్వరగా పనుకోమని చెప్పండి. ఈమె ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి సంకష్టర చతుర్థి రోజు ఆ రోజు ఉపవాసం ఉండి మహాగణపతికి కాస్త పెరుగన్న నైవేద్యం పెట్టి అది భుజిన తర్వాతే భోజనం తినాలి. అలా చక్కగా చేస్తూ ఎడ్యుకేషన్ ముగిసే వరకు, పీజీ అయ్యే వరకు అది చేపిస్తూ ఉండండి. మళ్ళీ అమ్మాయి పేరులో మీరు అప్పుడప్పుడు మహాగణపతికి తెల్ల జిల్లేడు పూలు మాల, తర్వాత గన్నేరు పూలు మాల ఇవంటివి వేపిస్తూ ఉండండి. నమ్లీకులు కాస్త కొన్ని అమ్మాయి రూమ్లో పెట్టండి. తర్వాత అయినంత వరకు మీ సోషల్ మీడియా ఇవలాంటివి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే కట్ చేసుకోమని చెప్పండి. చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. నేను చెప్పింది చక్కగా చేయండి. మీకు మీ కుటుంబానికి అంతా మంచిది కావాలని నేను ఆ పరమేశ్వరంతో వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. లక్ష్మీప్రియ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఆదిలాబాద్ నుంచి లతా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లతా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను దీప్తి గురించి తెలుసుకోవాలనుకున్నాను. తప్పకుండా అండి, దీప్తి నక్షత్రం చెప్పండి. దీప్తిది 1997 డిసెంబర్ 28. డిసెంబర్ 28, 1997. అవునండి. పుట్టిన సమయం? పుట్టిన సమయము తెల్లవారంగా 3:25. తెల్లవారుజామున 3:20. అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. మీ పాదాభి వందనాలండి గురువు గారు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. అసలు నిజంగా మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫోన్ వచ్చారు అసలు అనుకోలేదండి. అదెందుకు తల్లి, మాకు అలా ఉండదమ్మా, అందరివి తీసుకుంటాం. లేదండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నేను ఎప్పుడు ఓంకార్ ఫోన్ చూస్తుంటే ఎప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనగా వినబడలేదండి నాకు అసలు. రోజు ప్రోగ్రామ్ చూస్తున్నాను. అయితే అక్కడ అదృష్టవంతులు తక్కువ అనుకుంటాను, మీరు ఒకటే అదృష్టవంతురాలు, మీకు కలిసి వచ్చేసింది. అవునండి, థ్యాంక్ యూ గురువు గారు. అంటే మాకి మేము ఇక్కడ ఎవరైతే రోజు 1-2 మెసేజ్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ రానే వస్తుంది. ఈ వారం మన జనాలు ఏం చేస్తారంటే ఒకే రోజు 10 మెసేజ్లు వేసేస్తారు, 6 నెలలు ఎదురు చూస్తారు. అలా రాదు, రోజుకి ఒకటైనా సరే లేదు 2-3 ఇలా పంపిస్తూ ఉంటే 20-30 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు ఒక రోజు 100 పంపించేసేది 3 నెలలు కలకుండా ఉంటారు, 100 పంపించి 3 నెలలు కలకుండా ఉంటారు. అలా అయిపోతుంది. మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ని రోజులకు ముందు మీరు పంపించారు? దగ్గర దగ్గర మేము 3 నెలల నుంచి పంపిస్తూనే ఉన్నామండి. మీరు పంపిస్తూనే ఉన్నారు కాబట్టి మీకు వచ్చింది, అందుకే వచ్చింది అంతే. సరేనా? అది మిషన్ నుంచి కాల్ వచ్చేది, మనం కొట్టేది ఉండదు. అదే సర్వర్ తీసి అదే మాకు నంబర్స్ పంపిస్తుంది, ఆ నంబర్ ఆటోమేటిక్ మీకు కాల్ అవుతుంది, అప్పుడు మేము మీ దగ్గర మాట్లాడతాం. అంత ఉంది ఇక్కడ. ఆదిలాబాద్ లో నాకు గుర్తుందే, చాలా మందితో నేను మాట్లాడాను. ఏమో గురువు గారు, ఆదిలాబాద్ అంటే ఒక్కసారి గోదావరి కన్నా ఒకసారి మంచిర్యాలు అంటే తక్కువ. సరే తల్లి, ఓకే. దీప్తి గురించి ఏం తెలుసుకోవాలి? మా దీప్తి ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుందండి. అయితే MBBS చేద్దాం అనుకుంటుంది, కానీ ఎంత చదివినా గానీ గుర్తుండట్లేదు, కాలు చేతులు వణుకుతున్నాయి అంట, మస్తు ఏడుస్తుంది. అంటే కష్టపడి చదువుతుంది, ఆ పాప మీద నమ్మకం ఉన్నది, చదవదని కాదు. అది మరి ఎంత చదివినా రావట్లేదు. మరి పాపకైతే MBBS డాక్టర్ కావాలని ఉంది, మరి అవుతుందా కాదా? మరి ఇప్పుడు ఏం చదువుతుంది? ఎంటరా? ఇంటర్ సెకండ్ ఇయర్, బైపీసీ తీసుకుంది. బైపీసీ తీసుకోండి, ఓకే. ఇంటర్ సెకండ్ లో ఉంది, చాలా బాగుంది. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించింది అమ్మాయి, వృశ్చిక రాశి. ఇది మేఘన పేరు మీద అడుగుతున్నది, దీప్కా పేరండి. దీప్తానే. దీప్తది మీరు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి. 1997 డిసెంబరు 28 డిసెంబరు 1997 ఉదయం 3:25 జ్యేష్ఠ నక్షత్రంలో అమ్మాయి జన్మించింది. అవునా? మీకేం తెలుసు నక్షత్రం చెప్పండి, మీ మనసులో ఏముందో అది.
మరి దీపిక పేరు మీద మూల నక్షత్రము, మేఘన పేరు మీద జ్యేష్ఠ నక్షత్రము అన్నారు అయ్య గారు. అందుకే కన్ఫ్యూజ్ అయిందా? మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు ఇప్పుడు, సరేనా? మీరు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ పెట్టేస్తారు. ఇదేంటిది, నా బ్రెయిన్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని కరెక్ట్ తెలియ మీరు మీరు అంటే మరి ఇక్కడ అయ్య గారు ఎట్లా చెప్పారండి? పెద్ద పాప జ్యేష్ఠ నక్షత్రం, చిన్న పాపది మూల నక్షత్రము. పుట్టినప్పుడు శాంతి చేపియాలన్నారు, శాంతి చేపిలేదండి. మరి ఇప్పటి వరకు చేపిలేదు. మరి అవసరం లేదులేండి, అవసరం లేదు. అమ్మాయి వృశ్చిక రాశిలో పుట్టింది కాబట్టి నేను ఇంతకు ముందు చెప్పాను ఏ రాశిలో పుట్టిన వారు ఏ ఉద్యోగం చేయగలరు అని. దాంట్లో వృశ్చిక రాశి అన్న దాంట్లో డాక్టర్ అన్నది వచ్చింది, మీకు తెలుసది. అందువలన ఈమె జాతకంలో కూడా కనబడుతుంది, డాక్టర్ కంపల్సరీ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. నేను ఇప్పుడు మెమొరీ బ్రెయిన్ లాస్ కాకుండా, మెమొరీ లాస్ కాకుండా వీటన్నిటికీ పరిహారం ఇస్తాను. బట్ కష్టపడి చదవాలి, తనే చదివితేనే కదా అమ్మాయి బాగా అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయించండి. ఎంసెట్ లో మంచి సీట్ దొరికేట్టు పరిహారం ఇస్తాను. ఏం చేయాలంటే మనకి సరస్వతి లేహ్యము లేక సరస్వతి చూర్ణము అని దొరుకుతుంది. ఈ సరస్వతి చూర్ణాన్ని రోజు 1 టీ స్పూన్ పాల్లో కలిపి రోజు మార్నింగ్ తాగబెట్టండి. మీ అమ్మాయికి మెమొరీ లాస్ అవ్వదు. తర్వాత రాత్రి పడుకోనేక ముందు అమ్మాయికి 1 టీ స్పూన్ కలిపి అది తల పెట్టాలి. ఒకసారి ప్రతి మంగళవారం మహాగణపతికి ఇలాచీ మాల అమ్మాయి చేతిలో కానీ లేదా అమ్మాయి పేర్లు అర్చన చేయించి మీరే మహాగణపతికి ఇచ్చిరండి. ఇలా 16 వారాలు చేసుకుంటూ ఈ తెల్ల ఆవాలు దొరుకుతాయి, తెల్ల ఆవాలు వారానికి ఒకసారి 1 పిడికెడు తెల్ల ఆవాల్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు స్నానం చేసుకుంటూ ఉండమని చెప్పండి. ఆ భయము, ఆ ఏడ్చుకోవడం అవన్నీ వెళ్ళిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి రోజుకి అభివృద్ధి అవుతుంది ఎడ్యుకేషన్లో. దీప్తికి మంచి పరిహారం చెప్పాను తల్లి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీప్తి పుట్టినది జ్యేష్ఠ నక్షత్రము, తులా లగ్నంలో జన్మించింది. భయపడాల్సిన అవసరం లేదు, మంచిగా జరుగుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ, ఒక రోజుని ఎలా ప్రారంభించాలి, తల్లిదండ్రులకి ఎలా నమస్కరించాలో తెలియజేస్తున్నారు. చూడండి, మనము ఈ రోజుల్లో తల్లిదండ్రులకి మనము గౌరవిస్తున్నాము, బట్ అది సరిపోవటం లేదు అని కొందరు అంటారు. కొందరు తల్లిదండ్రులు మా పిల్లలు మాకెందుకు గౌరవించాలండి, ఏదో వాళ్ళు బతుకొని ఇలా అంటే. మనకి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నది మన వస్తువు మనకు తెలియదు, అది దూరం అయితేనే దాని విలువ ఏంటి అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక వజ్రం చేతిలో ఉంటుందట, ఆ వజ్రం చేతిలో ఉంటే దాని విలువ మనకు తెలియదు, మనదే కాబట్టి మనకు తెలియదు. అదే వేరే వాళ్ళకి పెడితే ఇది వజ్రం, ఇది ఇన్ని కోట్లు బాలుతుంది. దీనికి ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఏంటంటే ఒక వేద పాఠశాలలో ఒక గురువు, పాఠశాలలో ఇంట్లో ఒక గురువు పండితుడు చిన్న వయసులోనే అతను తీసుకెళ్ళి వదిలేశాడంట. అతను రోజుకి అతను సేవ్ చేసుకున్నాడు. 5 సంవత్సరాల నుంచి దాదాపు 16 సంవత్సరాల దాకా పెరిగేశాడు అక్కడ. సరే, ఇక ఒకే కొడుకు, ఇక అమ్మ నాన్నను చూసుకోవాలి, కర్తవ్యం కదా. ఊరి నుంచి పిలుపు వచ్చింది, అయ్యా గురుగారు, చిన్న వయసు నుంచి మీ దగ్గరే ఉన్నాను, నేను రేపు వెళ్ళిపోవాలి, రేపు ఎల్లుండో నన్ను పంపించాలి మీరు అంటే, వెళ్ళు అంట. ఇన్ని రోజుల నుంచి నేను మీ సేవ చేస్తూనే ఉన్నాను, నాకు మీరు ఏమి చెప్పి ఇవ్వలేదు, నాకు ఏమి చేయలేదు, అసలు ఏమి చెప్పే ఇవ్వలేదు, మాకు ఏమి చూపించలేదు, ఏమి చేయలేదు. నేను ఎలా వెళ్ళి జీవనం చేయాలి గురుగారు, నాకేమైనా ఉపదేశం చేయరాదు అంటే, సరే నేను చేస్తాను, ఒక పని చేయి, రేపు ఉదయాన్నే 5 గంటలకే తలస్నానం చేసుకుని చక్కగా రెడీ చేసి కూర్చో, నేను వచ్చి నీకు చెప్పిస్తాను, ఉపదేశం చేస్తాను. సరే అలాగే గురుగారు. ఉదయమే లేచాడు, రాత్రంతా నిద్రపో, రేపు ఏం చెప్పిస్తాను, 16 సంవత్సరాలు దాదాపు 11 సంవత్సరాల నుంచి తెలుసుకొని ఏం చెప్పిస్తానని ఆశ ఉంటుంది కదా. లేచాను, ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని గురువుగారికి ఏది చేయాలో అన్నీ చేసి ఇతను స్నానం చేసుకొని రెడీగా ఉన్నారు. గురువుగారు తన పూజలన్నీ ముగించుకొని వచ్చాడు. గురువుగారు నేను రెడీ ఉన్నాను. రెడీ ఉన్నావు, కూర్చోని అంట. కూర్చోబెట్టుకొని రామ అను అన్నంట, రామ అను అన్నంట. ఇంకొకసారి రామ, ఇంకొకసారి రామ అన్నాడు. రామ, ఇంతే, నీ ఉపదేశం అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. అతను చాలా ఎక్కడ లేని ఆనందం అయిపోయింది. నా గురువుగారు ఏదో పెద్ద శక్తి ఇచ్చేసారు నాకు, చాలా ఆనందపడి బయటికి వెళ్ళాడు. ఊరికి వెళ్తూ ఉంటే ఒక దేవాలయం ఉంది. దేవాలయం దగ్గర భిక్షకులు బయట కూర్చొని ఉన్నారు. ఎవరో ధర్మం చేసేవాడు వస్తే రామా 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 అని వాళ్ళు భిక్షకులు ఇలా భిక్షాపాత్రం ఇలా అనేవాళ్ళు అంట. దాన్ని చూసి ఇదేంటిది, గురువుగారు నాకు చెప్పిన మంత్రం వాళ్ళకి ఎలా తెలిసింది, ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పారంట.
ఏం జరుగుతుంది ఇక్కడ, గురువుగారు ఇచ్చిన మంత్రం వీళ్ళకి ఎలా తెలిసిపోయింది, ఓ వీళ్ళు కూడా మా గురువుగారు శిష్యులే అయి ఉండాలి అని చెప్పి అలాగే ముందుకు వెళ్ళాడంట. ముందుకు వెళ్తే అక్కడ ఒకడు పంచాయతీ పెట్టాడంట. ఆ పంచాయతీలో ఒక అతన్ని బాగా హింస పెడుతున్నారంట, కొడుతూ ఉన్నారంట కర్రలతో. పంచాయతీలో కొడుతూ ఉంటే అతను రామా రామా అయ్యో రామా 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 అంటున్నాడంట. అతను కొట్టే చూసి ఇంకా బాధేసింది ఇతనికి, ఇదేంటిది రామా రామా అంటున్నాడు, ఇతను ఏదో తప్పు చేసి ఉంటారు, వాళ్ళ గురువుని తెలుసుకుంటే ఇతను కూడా మా గురువు అని ఇంక 2 రోజులు ముందుకు పోయినట్ట. అక్కడ ఒక అతను తన భార్యని బాగా కొడుతూ ఉండేవాడంట, గొడ్డని బాధనట్టు బాదుతున్నాడంట, కొడుతున్నాడు. దాన్ని చూసి అమ్మే రామా నన్ను కాపాడు, రామా నన్ను క్షమించు అంటున్నాడంట. దీనన్నీ చూసి అతనికి ఇదైపోయింది. తర్వాత నాకేదో జరుగుతుంది కదా అని అలాగే వెళ్తూ ఉంటే ఒక అతను చిన్నోడు రే రామా వరే రామా రారా ఇటు అన్నట్టు. ఇదేంటిది ఇలా పిలుస్తానంటే నీ పేరేంటి బాగుంటే రామా అన్న. నీ పేరు రామానా? రామ. ఎవరు పెట్టారు? మా అమ్మ నాన్న పెట్టారు. మీ అమ్మ ఇలా. గురుగారు ఇది పేరు ఎలా? పేరు అందరికీ తెలిసిన పేరే కదా ఇది, శ్రీరాముడు రామ అని పెట్టుకున్నాము అంటే, ఓ నాకు గురువు మోసం చేసేసారు, నాకు గురువు ద్రోహం చేసేసారు. దాదాపు 11 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో సేవ్ చేస్తే నాకు అందరికీ తెలిసిందే పేరు చెప్పారా అని చెప్పి వెళ్తాడు, ఉరుకుతాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. వెళ్తే అక్కడ గురుగారు కోపం, ఇతను వస్తున్న చూడంగానే నువ్వు మనసులో చాలా సమస్యలు పెట్టుకొని నీ మనసులో చాలా డౌట్ ఉంది, నీకు దీనికి అన్నిటికీ నేను పరిహారము చెప్తాను, పరిష్కారము చెప్తాను, తర్వాత దాని విలువను చెప్తాను నీకు. ఇదో ఈ ఒక రాయి ఇస్తాను, ఈ నల్ల రాయి, దీన్ని ఎవరికి అమ్మద్దు, ఎవరికి ఇవ్వద్దు, ఇది ఎవరెవరు ఎంతెంత విలువ చెప్తారు అనే దాన్ని తెలుసుకొని రా అని ఇచ్చి పంపించేస్తాడు. సరే బయటికి తీసుకెళ్తాడు అతను. ఆ రాయి ఉంటుంది ఒకటి తీసుకెళ్తాడు. వెళ్తూ ఉంటే దావలో ఒక చోటు ఒకతను ఈ బీడ అంటే ఏంటది తింటారు కదా, బీడానే కదా అనేది, ఒక్కాకులు వేసి అమ్ముతూ ఉంటారు కదా, పాన అమ్ముతుంటే అతను కనబడతాడు. అతని దగ్గరికి పోయి ఈ రాయి చూపుతారు. అయ్యా నా దగ్గర ఈ రాయి ఉంది, దీనికి ఏమైనా ఇస్తారా అంటే అతను చూస్తారు. ఓ బాగుంది, మంచి గుండెగా షైనింగ్గా బాగుంది, నల్ల రాయి చాలా బాగుంది, ఇక్కడ ఆకులు గాలికి వెళ్ళిపోకుండా దీనిపైన పెట్టుకుంటే మస్తు పసందుగా కనబడుతుంది, దీనికి 10 పైసలు ఇస్తాను అన్నాడంట. సరే వద్దు ఇవ్వండి అని చెప్పి అలాగే వెళ్ళాడంట. ఇంకో చోటు ఒక అతను ఆకులు అమ్మేవాడు ఉంటాడు, పేపర్లు ఆకులు ఇవన్నీ భోజనం తినే ఆకులు అమ్మేవాడు అంటాడు, కేజీ లెక్క అమ్మేవాడు. అక్కడ వెళ్తే అయ్యా నేను ఇది ఇస్తాను ఈ రాయి, దీన్ని ఏమైనా పెట్టుకొని ఇస్తారా అని. ఓ బాగుంది, బహుత్ అచ్చా దేఖనేకి వెళ్ళి ఓ ఆధా కేజీ ఆ రాయి ఐ థింక్, అర్ధ కేజీ బరువు వస్తుంది, నా దగ్గరలో అర్ధ కేజీ రాయి లేదు, దాని బదులు ఇది వస్తుంది చూడప్ప, అర్ధ కేజీ నేను గుండు కొనుక్కోవాలంటే నాకు ఇప్పుడు 25 పైసలు అవుతుంది, నీకు 20 పైసలు ఇస్తాను అన్నాడు. అయితే ఇవ్వండి అని తీసుకొని అలాగే ముందుకు వెళ్ళాడు. అలాగే ముందుకు వెళ్తే అక్కడ ఒక దవసధాన్యాల అంగడి ఉంటుంది. అక్కడ వెళ్ళి దీన్ని చూపిస్తాడు. అయ్యా దీన్ని పట్టుకొని ఏమి ఇస్తాను, దీన్ని పెట్టుకొని నేనేం రాముకోను, నా దగ్గర అన్ని తినే వస్తున్నాయి, ఈ రాళ్ళు పెట్టుకొని నేనేం చేయను, తీసుకెళ్ళు అన్నాడు. ఇంక ముందుకు అలాగే వెళ్ళాడు. అలాగే వెళ్తూ అక్కడ ఒక ఈ బంగారు ఇవన్నీ అమ్మే అతను ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రాయి తీసుకొని నాకేమన్నా ఇవ్వండి, ఎంత ఇస్తావయ్యా ఈ రాయిని తీసుకుని. అతను అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. దాన్ని చూశాడు, అతని ముఖం చూశాడు, దాన్ని చూశాడు, అతని ముఖం చూశాడు. ఆ పిదర్ బయటే ఆ మరం అని చెప్పి లోపలికి వెళ్ళాడు, దాన్ని టెస్ట్ చేశాడు, బయటకు వచ్చాడు. ఆ ఇమ్మీడియట్ రాజభటుల్ని తీసుకురమ్మని అతను కాఫీ టీ అన్నీ ఇచ్చి నువ్వు ఇక్కడే కూర్చొనైనా నీకు ఇస్తాను నీ రాయి అని చెప్పి అతని చేతిలో నా రాయి పెట్టేసి అతను అక్కడే కూర్చోబెట్టుకొని దాని విలువ చెప్తానని రాజభటులు వచ్చారు. అంటే రాజుల కాలం కదా వచ్చారు. లేకర్ చెలో అన్నాడు. వాళ్ళని తీసుకెళ్ళి రాజముని తీశారు. అయ్యా ఇతని చేతిలో నీల రత్నం ఉందయ్యా, ఇది 1000 కోట్ల బాలుతుంది, ఈ రత్నం ఎక్కడ కొట్టుకోవచ్చాడేమో చూడండి ఈ రత్నం వచ్చింది అన్నాడు. అతనికి భయం వేసేసింది, 1000 కోట్ల బరువు అని. తీసుకొని రా రాజు ముందు తీసుకొని చూస్తే అవును నీళ్ళ రత్నం అది. ఓ ఇతన్ని నీకు ఎక్కడి నీకా వచ్చింది రత్నం, ఎక్కడి నీకా వచ్చింది రత్నం అన్నాడు కాదంట. ఏమడుగ నాకు గురువు ఇచ్చాడు అన్నాడంట. ఏ గురువు? అతను తీసుకొని రండి అన్నాడంట. ఆ రాజసేవకులు పోయి అతను తీసుకువచ్చారు. తీసుకువచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ హైదరాబాద్ నుంచి లావణ్య కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీ భర్త పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు. మా ఆయన పేరు మధు, 73వ సంవత్సరంలో పుట్టిండు. సరేనండి, మాట్లాడండి గురూజీతో.
నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. పాదాలు వందనాలు గురుజీ. చెప్పుకోండి వందనాలు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. 8 రోజులు గురుజీ అది చెప్తా ఉంటుంది కాదు గురించి. నాకేం అర్థం పెట్టలేదు. ఎంత అది ఇబ్బంది గురించి. ఆర్థిక ఇబ్బందులు. కష్టపడతారు గురుజీ మా ఆయన. ఏం పని చేస్తారు తల్లి? కంపెనీలో చేస్తారు. ఎంత కష్టపడినా ఆర్థిక స్థితులు జీర్ణం అయితా లేదు. అవును గురుజీ. ఎంత డబ్బు వచ్చినా మిగులుతా లేదు. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు అయితే పెద్ద అమ్మాయి చనిపోయింది, చిన్న అమ్మాయి. పెద్ద అమ్మాయి చనిపోయిందా? అవును గురుజీ. ఎన్ని సంవత్సరాలకు ముందు? 4 సంవత్సరాలు అయింది గురుజీ. 2011 గురుజీ. ఆమె ఏం చదువుకోనింది? 10th గురుజీ. అనారోగ్యం వచ్చా? ఏమైనా ప్రాబ్లం అయ్యా? ఆమెకు తలకు వస్తుంది అనేది గురించి. అప్పుడప్పుడు హాస్పిటల్లో సడన్ గా వచ్చేసింది గురించి. హాస్పిటల్ తీసుకుపోయినాము, సడన్ గా కోమాలోకి వెళ్ళిపోయింది. ఏమీ చెప్పలేదు గురించి. ఎన్ని స్కానింగ్లు వాళ్ళ ఇష్టం వచ్చిన అది చేసిండు. మేము ఎన్ని డబ్బులైనా పెట్టినాం కానీ ఏం ఫలితం పోయింది గురించి. అమ్మ చనిపోయింది గురించి. మా ఆయన వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయిన నెలకే వీళ్ళ అక్క చనిపోయింది. వాళ్ళ అక్క చనిపోయిన 3వ నెలకే మా అమ్మాయి చనిపోయినా మళ్ళీ 3 సంవత్సరాలకు మళ్ళీ వీళ్ళ తమ్ముడు చనిపోయింది. ఆయన స్టేజ్ వచ్చినండే గురించి. ఆయన చనిపోయిన నెల రోజులకే మళ్ళీ మా అమ్మకు మళ్ళీ గురించి ఆయనకు ఇట్లా నెల లోపల అక్కడ గుడికి ఎవరేదన్నా గుడికి పోవాలి అని అనుకుంటే గురించి వెళ్తుండగా ఆయనకి యాక్సిడెంట్ అయింది గురించి. మా మల్లి గారికి యాక్సిడెంట్ అయ్యి ఆయన ఇప్పుడు ఇక లేవకుండానే ఉన్నాడు గురించి. 2 సంవత్సరాల దగ్గర వస్తుంది గురించి. ఈ డిసెంబర్ వస్తే 2వ సంవత్సరం అవుతుంది. మా పరిస్థితి ఇదే. ఇంత ఇక పని చేసినా మా ఆయనకి ఎన్ని డబ్బులు వచ్చినా ఇదే పెట్టుడు ఇట్లనే అయిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకటే పాపం ఉంది. అట్లా ఉంది గురించి. సరే తల్లి, మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ఎందుకంటే అలా దీంట్లో జరగడానికి త్రిపాది నక్షత్రాలు అని ఉంటాయి. కొన్ని త్రిపాది నక్షత్రాలు ఎవరైనా చనిపోతే, లేదంటే పంచక నక్షత్రాలు అని ఉంటాయి, వాటిలో ఎవరైనా చనిపోతే ఆ నక్షత్రం విలువ గట్టిలు విగటిలు అది వదిలే వరకు ఆ శవ సంస్కారం కానీ, శవాన్ని ఇంటి బయట తీసుకెళ్ళడం కానీ, లేదా శవాన్ని కొన్ని శాస్త్రాలు చేయకూడదని అలా చేసినప్పుడు ఇలా జరిగిపోతూ ఉంటాయి. ఇది కొన్నిటికి సైంటిఫిక్ రీజన్ ఉంది, కొన్నిటికి లేదు. కాబట్టి దాన్ని మర్చిపోతున్నారు జనాలు. కానీ ఏం భయపడకండి, ఏదో అయిపోయింది. ఇక మీకుండే 2వ అమ్మాయి బాగుంటుంది, మీ భర్తకి కూడా మంచి యోగాలు కలిసి వస్తాయి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయించండి. ఇప్పుడు ఎలాగో మీ కూతురు ఇప్పుడు పుష్కరాలు కూడా అయిపోతున్నాయి. మీరు ఎప్పుడైనా నదీ తీరంలో వెళ్ళి మీ అమ్మాయి పేరులో ఒక మోక్ష నారాయణ బలి చేయించండి. తర్వాత మీ భర్త చేతిలో ప్రతి గురువారం గురు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి పసుపు రంగు గుడ్డ శనగలు దానం ఇప్పించండి ఒక 16 వారాలు. మళ్ళీ ప్రతి శనివారం నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి బెల్లం దానం ఇప్పించండి శనివారం. ఇలా ఒక 16 వారాలు చేసుకోండి. ప్రతి అమావాస్య శివాలయంలో రుద్రాభిషేకం ఒక 5 మాసాలు చేయించండి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. ఆరోగ్యమో సరిపోతుంది, ఉద్యోగంలో అభివృద్ధి అవుతుంది, కుటుంబంలో మానసిక ప్రశాంతత అన్నీ వస్తాయి. మీరు ఇంట్లో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని రోజు పారాయణ చేసుకుంటూ ఉండండి, ఉదయము సాయంత్రము. తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. సుప్రభాతం వినొచ్చు మీరు, కవచాలు ఎవరు వేయరు కదా. విన్నారా ఎప్పుడైనా కవచము? అది వినాలి మీరు. ఏదో సుప్రభాతాలు వింటే ఉదయాన్నే లేచి ప్రయోజనం లేదు తల్లి. సుప్రభాతం దేవుడికి సుప్రభాతం పాడేది, మనకు కాదు. అర్థమైందా? మన ఇంటి దేవుడు ఏదో అదే సుప్రభాతం మన ఇంట్లో ఉండాలి. మన ఇంటి దేవుడిని ఉదయం లేపించాలి. అర్థమైంది కదా? ఇప్పుడు వెంకటేశ్వరుడు సుప్రభాతం అంటే దేవుడిని లేపిస్తున్నాము. తర్వాత శివుడు సుప్రభాతం శివుడికి, తర్వాత గురు సుప్రభాతం గురువుకి, దత్తాత్రేయ సుప్రభాతం దత్తాత్రేయకి, లక్ష్మీ సుప్రభాతం లక్ష్మికి. రోజు మీరు ఉదయమే ఛానల్ చేస్తే కాదు, మనం ఏం చూస్తున్నాము ఆ రోజు మనకి ఏది అవసరమో అది చూపించాలి. దాన్ని చూడండి, జీటీవీలో రోజు ఉదయాన్నే వస్తాయి, మంచిగా అభిషేకం వస్తుంది, భక్తి సమాచారం వస్తుంది. చూడండి, రోజు ఆ దినానికి సంబంధించిన దేవుడు దానికి మంత్రాలు వేస్తూ ఉంటారు. చక్కగా దాన్ని వినుకోండి. నేను చెప్పేది వజ్ర కవచాన్ని పఠించండి మీరు, లేదా వినండి, చాలు. ఇలా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా త్వరలోనే మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే.
గురూజీ కథ తెలియజేస్తున్నారు. కథ తెలియచేయాలి, మళ్ళీ ఇక ఈరోజు యోగక్షేమం కూడా చెప్పాలి. టైం అయిపోయింది. ఆ కథది రేపటి ఒక కార్యక్రమంలో నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఇంకా చాలా విచారాలు ఉన్నాయి, ఇవి అవన్నీ కలిపి రేపటి కార్యక్రమంలో చెప్తాను. ఎల్లుండి కూడా చెప్తాను. రోజు వస్తూనే ఉంటాం కదా, చెప్తానులేండి, ప్రాబ్లం లేదు. ఇక టైం అయిపోయింది. ఈరోజు మనమందరూ కూడా ఎదురు చూస్తున్నది యోగక్షేమం. ఈరోజు సాయంత్రం, ఈరోజు ఏకాదశి కదా, ఈరోజు సాయంత్రం మీరు ఏం చేయాలంటే శివలింగం ఇంట్లోనే, స్ఫటికలింగం కానీ ఏ శివలింగం ఉంటే ఆ శివలింగానికి ఇంట్లో కొబ్బరి బొండ నీళ్లు లేదా కొబ్బరికాయ నీళ్లు యథాశక్తి అభిషేకం చేసి నైతి దీపం వెలిగించి శివుణ్ణి అర్చించండి. ఇంతే చాలు. ఇది అర్చిస్తే శివుని నుంచి మీకు ఇంట్లో ఉన్న దారిద్ర దోషం దూరం అవుతుంది. ఏకాదశి రోజు చూడండి, సర్వం ఏకాదశి అంటాం. ఇది అంటే ఈ ఏకాదశి విశేషం ఉందన్నమాట. ఆషాఢ ఏకాదశి. ఈ ఏకాదశి రోజు విశేషంగా మీరు శివుణ్ణి అర్చించాలని చెప్తుంది. ఇలాంటి ఏకాదశిలో అది సోమవారం కలిసి వచ్చేసింది కదా మనకి, అది అదృష్టం. దానివల్ల ఈరోజు సాయంత్రం చక్కగా, ఎలాగో ఉపవాసం ఉండేవాళ్ళు ఉండే ఉంటారు ఏకాదశి అంటే, మీరు సాయంత్రం శివుడికి మంచిగా కొబ్బరి బొండ నీళ్లలో ప్రశాంతంగా అభిషేకం చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో ఉన్న దారిద్ర దోషం కూడా దూరం అయిపోతుంది. అద్భుతమైన యోగక్షేమం చక్కగా చేయండి, మీకు అంత తప్పకుండా మంచే జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ఇంట్లోనే శివలింగానికి కొబ్బరి నీటితో అభిషేకం చేసి నేతి దీపం వెలిగించి యథాశక్తి అర్చిస్తే దారిద్ర్య నాశనం. గురూజీ చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు, మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.